రాయుడు గారు, రాయుడు గారు, వస్తున్నా. నమస్కారం రాయుడు గారు. ఏంటి సమస్య? నా పిల్ల మొగుడికి ఇచ్చే ఇలువ గౌరవం అస్సలు ఇవ్వట్లేదు రాయుడు గారు. కనీసం ఇంట్లో ఉన్న కుక్కకి ఇచ్చే ఇలువ కూడా ఇవ్వట్లేదు రాయుడు గారు. మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి అది రాయుడు అంటే. ఈ ఊర్లో నీళ్ళు తాగుతా, పక్కలో మురికి నీళ్ళు తాగుతున్నారు. ఊర్లో నీళ్ళు తాగుతున్నాడు రాయుడు గారు. ఊర్లో నీళ్ళు తాగితే పౌరుషం ఎక్కడికి పోయిందా గాడిద? తల దించకు. ఇంకోసారి తల దించావనుకో తల నరికేస్తానేమనుకుంటున్నావు. ఇక నుంచి నీ పిల్లని తల దించాలి, నువ్వు తల పైకెత్తాలి. అర్థమైందా? అర్థమైంది రాయుడు గారు. బిల్డప్ అంతా బయటే అనుకుంటా. గాయత్రి, ఒకసారి గాయత్రి. పరువు తీసావు చంద్ర. ఈ గిన్నెలు తోమినా ఎంత జిడ్డు పోట్ల మంచి సభ్య తెచ్చానే. పరువు తీస్తున్నావు రాయుడు. ఏమైంది? ఇల్లు అనుకుంటున్నావు, హోటల్ అనుకుంటున్నావు? ఇన్ని గిన్నెలు ఉన్నాయంటే తోమతానే. ఇన్ని గిన్నెలు ఉన్నాయంటే అడుగుతున్నా. నాకు నచ్చింది నేను వండుకొని తింటున్నా. నువ్వు తినాలి కానీ తోమాలి. సౌండ్ తగ్గిందేంటి? రాయుడు గారు, రాయుడు గారు. ఏమే తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు? గిన్నెలు వచ్చి తోమతానే. ముందు ఇంట్లో పని, తర్వాతే బయట పని. తోమేసి వెళ్తా. రాయుడు గారు వస్తున్నా. పక్కూరు నుంచి సర్పంచ్ వచ్చారు. మన ఊరికి సిమెంట్ వేయడానికి డిస్కషన్ చేస్తున్నా. తోమేశానే. నీకు 2 నిమిషాలే టైం. వచ్చాక ఇల్లంతా తడిగుడ్డేసుకుని తొడవాలి. అలాగే ఎల్లు. రాయుడు మీసం తిరగబడింది. అదే రాయుడు. గాయత్రి, 2 నిమిషాల్లో వస్తాను. చేపలు కూడా రెడీ చేసి పెట్టు. 2 నిమిషాలలో చేపల కూర ఎలా వండుతారు రాయుడు గారు? అది మొగుణ్ణి బట్టి ఉంటదిరా. సమస్య ఏంటో చెప్పండి. ఇది నా భార్య అండి. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ నాతో తోమిస్తుందండి. సేమ్ ప్రాబ్లం. తీర్పు వినేవాడికి అదే సమస్య, తీర్పు చెప్పేవాడికి అదే సమస్య. సిగ్గులేక మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి. మొగుడు చేత గిన్నెలు తోమడానికి పెళ్లి చేసుకుంటున్నారే మీరు. ఏ మొగుళ్ళు గిన్నెలు తోతే తప్పేంటి రాయుడు గారు? ఆ గిన్నెకు జిడ్డు బదిలించాలంటే గిన్నె తోమేవాడికి ఎంత జిడ్డు కారుతుందో తెలుసా నీకు? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కడగండి. అరే దరిద్రుడా, గిన్నెలు కడిగి 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 కడగండి అంటున్నా. అడగండి రా. అలా అడగండి రాయుడు గారు, అలా అడగండి. మీ ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ రద్దు చేస్తున్నా. గిన్నెలు రద్దు చేయడం ఏంటి రాయుడు గారు? ఏ కరెన్సీ రద్దు చేసినప్పుడు గవర్నమెంట్ అడిగావా? లేదు. నన్ను అడుగుతావా? అది కాదు. మీకు ఇచ్చిన 2 నిమిషాలు టైం అయింది, నాకు ఉన్న 2 నిమిషాలు టైం అయిపోయింది. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. చీరలు నానబెట్టి 2 రోజులైంది. వాటి సంగతి ఏంటి? ఇప్పుడు ఉతికేస్తానుగా. ఉతుకో. రాయుడు గారు, రాయుడు గారు. ఏమే తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు? మళ్ళీ చీరలు. ముందు ఇంట్లో పని, తర్వాత బయట చెప్పానా? రాయుడు గారు ఉండండి. మన ఊరి కలెక్టర్ తో మన ఊరి సమస్య మాట్లాడుతున్నాను. కలెక్టర్ ని ఫోన్ లో ఉతికి ఆరేస్తున్నా. కలెక్టర్ ని జాడించిన తర్వాత వస్తా. ఉండండి. చీరలు అయిపోయి వెళ్ళొచ్చా? వెళ్ళు. థ్యాంక్స్. దండాలయ్యా,
మా బిడ్డకి పేరు పెట్టాలయ్యా. ఎప్పుడు పుట్టాడు? నెల రోజులు అయిందయ్యా పుట్టి. వీడు కూడా నాలాగే గొప్ప జాతి కూడా అవుతాడు. వీడి పేరు సురేష్. నచ్చలేదయ్యా. రమేష్. నచ్చలేదయ్యా. శివప్రసాద్. నచ్చలేదయ్యా. మరి ఏం పేరు కావాలి నీకు? కుమరమని పెట్టుకుందామయ్యా. అంటే నువ్వు పెట్టుకునేదాన్ని నాలాగే ఎందుకు వచ్చావు? ఈ గడ్డపై ఏ బిడ్డ పుట్టినా 10,000 ఇచ్చే వంశాచారం మీ ఇంట్లో ఉంది కదయ్యా, అందుకే వచ్చా. 10,000 కోసం వచ్చావా? అవునయ్యా. నీకోసం నేను ఆధారబాధారగా బట్టలు ఉతికేసి వచ్చాను కదా. ఇదిగో ఒక్కడితో ఆపు. నీకు కనే ఓపిక ఉన్నా నాకు ఇచ్చే ఓపిక నాకు లేదు ఇంకా. నాకేమైనా కాఫీ ఇచ్చేది ఉందా లేదా? ఒక్క నిమిషంలో ఇస్తానే. గాయత్రి, ఎలా ఉన్నావు గాయత్రి? బాగున్నానే, రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, పక్కన పని నుండి వచ్చాను. నెయిల్ పాలిష్ బాగుంది, ఎక్కడ కొన్నావు? కోటిలో కొన్నా. అవునా, ఇటీ నేనేస్తా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నాడు మీ ఆయన? బాగున్నారు అన్నయ్య. ఇంతకు ముందు లాగా ఏమైనా వెదవేశాలు ఏమైనా వేస్తున్నాడా? మీరు తీర్పిచ్చాక ల్యాండ్ చేయట్లేదు అన్నయ్య. ఏమైనా వెదవేశాలు వేస్తే చెప్పు, వాడిని అడిగినట్టు చెప్పమ్మా. అలాగే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను అన్నయ్య. అలాగే అమ్మా, వెళ్ళొస్తానే. సారీ, మళ్ళీ ఇంకో కాఫీ తెచ్చిస్తాను. ఇదిగో కాఫీ తెచ్చా. తలకేమైనా మసాజ్ చేస్తావా? రాయుడు గారు, ఈ లోకల్ జనాలొకలు షుగర్ ఉన్న వాడికి మాటి మాటికి పాస్ వచ్చినట్టు మాటి మాటికి వస్తుంటారు. రాయుడు గారు, వస్తున్నా. మా ఆవిడ చేత తల మసాజ్ చేయించుకుంటున్నా, వస్తున్నా. ఏమే అయిపోయింది, వెళ్ళొచ్చా? నూనె చేతుల కొందు తలకలేదేంటి రాయుడు గారు? అంటే ఏంట్రా నీ డౌట్? ఏ తన వాళ్ళ ఆవిడకి మసాజ్ చేసే డౌట్ నీకు? మా ఆవిడ తల్లికి మసాజ్ చేసి వచ్చాను, నీ డౌటారా? అదేం లేదు. క్షమించండి రాయుడు గారు, ఈ గడ్డ మీద బిడ్డ పుడితే 10,000 ఇవ్వడం మీ వంశాచారం కదా రాయుడు గారు. నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు. రాయుడు గారు, మీరు నాకు ఇవ్వాల్సింది 10,000 కాదండి, 30,000. 30,000 ఏంటి? నాకు పుట్టింది ఒక బిడ్డ కాదండి, 3 పిల్లలు. 1, 2, 3 పంది పిల్లలు కన్నట్టు కన్నావేంట్రా నువ్వు? దరిద్రుడు, ఇదిగో ఇంకో 10,000 ఉంచుకో. రాయుడు గారు, 20 ఇచ్చారేంటండి, 30 కావాలంతే. అదే తర్వాత ఇస్తానులేరా. అయ్యాల కుదురుతుంది రాయుడు గారు. పెట్టుకోరా, 10,000 ఇస్తా. నిప్పు లాంటి వంశంలో పుట్టి అప్పంటారేంటండి? డబ్బు లేకపోతే ఆ కడియమో ఈ ఉంగరం అవ్వాలండి. సరిపోతుంది పద. ఉంగరం ఏదండి? ఉంగరం ఏం లేదు. వంశాచారం వంశాచారం అంటూ ఉన్న ఆస్తి మొత్తం తగలేసావురా నువ్వు. ఇప్పుడు కొత్తగా బంగారం ఇవ్వడం కూడా స్టార్ట్ చేసావు నువ్వు. బంగారం కూడా. అమ్మో, నీకు పిల్లం అంటే భయం పోయిందిరా పూర్తిగా. భయం ఉంది, భయం తగ్గిపోయింది. భయం లేదంటే భయం లేదు కదా, భయం లేదు కదా. సరికి మీసం మీసం ఒకటి మీసం. కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుకున్న నా సామ్రాజ్యాన్ని స్వచ్ఛ భారత్ లాగా చీపిరితో ఉడిచేసావే. ఎలా ఉన్నారు? నాకు చెప్పకుండా నా ఇంట్లో వచ్చినందుకు ఊరు నుంచి మీ అందరిని వెళ్ళేస్తున్నాను శాశ్వతంగా. పెళ్ళాన్ చేతిలో తన్నులు తినే నువ్వు మమ్మల్ని ఊరు నుండి వెళ్ళేస్తున్నావా? నువ్వు కాదు, మేము ఊరోళ్ళందరం కలిసి నిన్నే ఈ ఊరు నుండి వెళ్ళేస్తున్నాం. రామి రామి సౌ